ప్రతిపక్షం పరామర్శించేందుకు వెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకంత భయమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో ఫుడ్ పాయిజన్ కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థులను దొంగచాటుగా పోలీసు బందోబస్తు మధ్య తరలిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ సర్కార్ గురుకులాల్లో విద్యార్థులకు పట్టెడన్నం కూడా పెట్టడం లేదని విమర్శించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే దుర్మార్గపు ఆలోచనలు చేయడం సిగ్గుచేటన్నారు హరీష్ రావు. ప్రభుత్వం చేతగానితనం వల్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. భావి భారత పౌరులైన ఈ పిల్లల భవిష్యత్తు మీద నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీకు చేత కాదా? గత సంవత్సరం కూడా ఇట్లే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట బట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచింది. అసెంబ్లీలో మేము మాట్లాడాం. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏం మాట్లాడిండంటే, ఇక ముందు గురుకుల పాఠశాలల్లో ఎక్కడైనా కలుషిత ఆహారం పెడితే పిల్లలు ఆసుపత్రి పాలైతే సంబంధిత అధికారులు జైలుకే అని చెప్పి బాలల దినోత్సవం నాడు ప్రగల్భాలైతే బలికిండు రేవంత్ రెడ్డి. ఇక ముందు నాదే బాధ్యత, నేనే ఈ గురుకులాలను స్వయంగా సమీక్షిస్తా, నేనే చూసుకుంటా అని చెప్పి చెప్పిండు. మరి నువ్వు చూసుకుంటే ఏమైంది నాయన?